మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లో రావాలంటే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరితోని హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంటే కరెక్ట్ వేలో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. సో ఫస్ట్ అయితే నేను హెయిర్ లీవ్ చేసుకుంటున్నాను. సో ఇదే అండి నా హెయిర్ లెంత్. ఫస్ట్ ఎప్పుడు కూడా హెయిర్ వాష్ చేసేటప్పుడు హెయిర్ని ఫ్రంట్కి ఫ్లిప్ చేసుకోవాలండి. ఈ విధంగానే మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేట్ అనేది చాలా బాగా అవుతుంది. సో అందుకనే ఈ విధంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 minutes వరకు మన హెయిర్ని తడి చేసుకోవాలండి. బాగా వాటర్ పోసుకోవాలి హెయిర్ నానేటట్టుగా. జుట్టుని బాగా తడుపుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ వీడియో కూడా చేశానండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా కరెక్ట్ వేలో షాంపూయింగ్ ఎలా చేసుకోవాలో ఆ వీడియోని నేను ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. నేనైతే రెగ్యులర్గా ట్రెస్మీ షాంపూ యూస్ చేస్తానండి. కెరాటిన్ షాంపూ చాలా బాగుంటుంది. నా హెయిర్కి చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు ఈ షాంపూ చాలా డేస్ నుంచి నేను యూస్ చేస్తున్నాను. షాంపూని ఎప్పుడు కూడా డైరెక్ట్ హెయిర్కి అప్లై చేయొద్దు. వాటర్ తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకోవాలి. నా హెయిర్ లెంత్కి 2 షాంపూస్ అయితే సరిపోతుందండి. ఈ ట్రెస్మీ షాంపూలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్మూత్ అండ్ షైన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ డిఫెన్స్ ఉంటుంది. నేను స్మూత్ అండ్ షైన్ యూస్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, నురగ కూడా వచ్చేస్తుంది. చాలా 1 షాంపూకే వస్తుంది. మళ్ళీ ఎండ్స్కి నాకు సరిపోదని ఇంకో షాంపూ పెట్టుకుంటాను. షాంపూ అప్లై చేసుకున్న తర్వాత మనం ఫింగర్ కోంబ్ అనేది చేసుకోవాలండి. అంటే వేళ్ళతో కోంబింగ్ అనేది చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి చిక్కులు రాకుండా ఉంటాయి. సో చిక్కులు రాకుంటే ఆబ్వియస్గా హెయిర్ కూడా ఫాల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ని క్లీన్గా షాంపూ పోయేదాకా నీట్గా పోసుకోవాలి. కోంబింగ్ చేసుకుంటూ పోసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనకి ఇవన్నీ తెలుసండి, కానీ మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. అందుకనే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది.
అండ్ నెక్స్ట్ కండిషనర్ యూస్ చేసే వాళ్ళు చెయ్యొచ్చు. నేనైతే ఇప్పుడు ఏం చేయట్లేదండి. నేను హెయిర్ డ్రై అయిన తర్వాత ఓన్లీ సీరం ఒకటే పెట్టుకుంటాను. సీరం ఒకటే నాకు మంచిగా వర్కౌట్ అవుతుందండి. సీరం గురించి కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం సీరంని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది కనపడుతుందండి సీరం వల్ల. హెయిర్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా వెట్ హెయిర్ కోంబింగ్ అనేది చేయొద్దండి. అలా చేస్తే ఆ టైంలో మన స్కాల్ప్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో మనం కోంబింగ్ చేస్తే మన హెయిర్ అనేది ఊడిపోతుంది. సో అలా ఎప్పుడు చేయొద్దు. హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. హెయిర్ డ్రై అవ్వడానికి కూడా ఎలాంటి హెయిర్ డ్రయర్స్ అస్సలు యూస్ చేయొద్దు. అవి కూడా మన హెయిర్కి అంత మంచిది కాదండి. ఎప్పుడు కూడా ఏ హెయిర్ని న్యాచురల్గానే డ్రై అవ్వనివ్వాలి. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.